హలో ఎవ్రీవన్. ఈరోజు రాజీవ్ యువ వికాస్ స్కీమ్ ఎలా రిజిస్టర్ కావాలో తెలుసుకుందాం. మనం గూగుల్లోకి వెళ్ళి ఫస్ట్ మనం టీ tgobmms.ccc.gov.in క్లిక్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటి రాజీవ్ యువ వికాస్ స్కీమ్ రిజిస్ట్రేషన్ అని ఉంది, ఇంకోటి వేరే సైట్ అని ఉంది. సో మనకి ఇప్పుడు ఇదే కావాలి కాబట్టి ఇది క్లిక్ చేయాలి. మనం ఇక్కడ ఇది క్లిక్ చేయాలి. క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫర్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ అని. ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్పొరేషన్స్ ఉంటాయి, ఎస్సీ, ఎస్టీ, బీసీ అని. మనం ఎగ్జాంపుల్గా బీసీది ఓపెన్ చేసి చూద్దాం. బీసీ కార్పొరేషన్ మీద క్లిక్ చేసినాక మనకి ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మనం డీటెయిల్స్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మన నేమ్, ఆధార్ నెంబర్, ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అంటే రేషన్ కార్డ్, తర్వాత బెనిఫిషియరీ టైప్ అంటే ఇండివిజువల్, టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే డైరెక్ట్ బ్యాంక్ లింకింగ్ అని. తర్వాత ఇక్కడ మనం సెక్టర్ మీద క్లిక్ చేసి ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ సెక్టర్, ఆగ్రో, ఇవన్నీ ఉన్నాయి. దానిలో ఏదో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్కీమ్ మీద క్లిక్ చేసి మన గో మీద క్లిక్ చేస్తే మనకి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అడుగుతుంది.